ఆ నీటితో మనం ఏం చేయగలం, దానికి సంబంధించి ఎన్జిటి క్లియరెన్సెస్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి తెలంగాణ రేవంత్ రెడ్డి గారి కోసం దీన్ని తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రిని మనం ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా చూడదు. ఇలాంటి మనకు ఉన్నటువంటి మన ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి మన ప్రయోజనాలను నష్టపరిచేలాగా మనకు ఉన్నటువంటి హక్కులను కూడా వదులుకున్నటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో మనం ఉంటామన్నామంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. అటువంటి రోజుల్ని ఈరోజు మనం గమనిస్తూ వస్తా ఉన్నాం. ప్రధానంగా వ్యవసాయం మీద మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పారుదల ప్రాజెక్టుల గురించి తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఎన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చినారో ఆ రోజు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసినాం. అలానే ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసినాం. రైతు భరోసా కింద ఆర్థిక సహాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అలానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి కొనుగోలు అమ్మకం దాకా కూడా, అంటే వారికి పండినటువంటి పంటను అమ్ముకునే దాకా కూడా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇలాంటి అనేక పథకాలు రైతులకు సంబంధించి వ్యవసాయం గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రైతులు మొట్టమొదటి నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 94-2004 మధ్యలో నాకు కూడా వ్యవసాయం, నేను సిటీలో ఉన్నా కూడా నేను వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాడిని. 94 నుంచి 2004 మధ్యలో అనేకమైనటువంటి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి వర్షాలు లేక నెల్లూరు జిల్లా రైతులు ఎంత ఇబ్బంది పడినారో తెలుసు. అలానే 2014-19లో కూడా సరైనటువంటి వర్షాలు లేక నీటికి ఇబ్బందులు పడినాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి కాయ కష్టాల మీద ఏర్పడినటువంటి 2 టర్మ్స్ లో కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ మనకు వర్షాలు సమృద్ధిగా పడినాయి. మనకి నీటి సమస్యలు ఎక్కడ కూడా రాలే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుంటే ఆ రోజు 2 టర్మ్స్ లో కానీ 14-19లో కానీ మనకు అనేకమైనటువంటి నీటి సమస్యలు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మనం రాబోయే రోజుల్లో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువైనప్పుడు ఈ నీటి కోసం మనం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలపునే రోజులు కూడా రావాలని కూడా ఈ రోజు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ప్రజలను మోసం చేసినాడు. పుట్టిన బిడ్డ కాడి నుంచి మొసగాల దాకా కూడా మోసం చేసినటువంటి ఇంకొక ముఖ్యమంత్రిని ఎవరు కూడా చూడరు. అటువంటి వెన్నుపోటుదారులు ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. తప్పకుండా కూడా 62% ఉన్నటువంటి రైతాంగం కనుక తిరగబడితే, ఈ రైతాంగానికి అండగా ప్రజలందరూ కూడా కనుక సహకరిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టే రోజు తొందరలో ఉంటుందని తెలియజేస్తూ, ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.